శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 5వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు 2 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలలో 6 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అంతకాలంలో నీ గురించి ఎలా తెలుసుకోగలుగుతారు అని అడిగిన 7వ ప్రశ్నకు ఇక్కడి నుంచి సమాధానం చెప్తున్నారు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యః అంతకాలే చ మాం ఏవ, ఎవరు అంత్యకాలమునందు కూడా నన్నే స్మరన్ ముక్త్వా కలేవరం, స్మరించుచు కలేవరం శరీరమును ముక్త్వా వీడి ప్రయాతి సహ మద్భావం యాతి, ప్రయాతి అంటే పోవును, అతడు మద్భావం నా స్వరూపమును అంటే నన్నే యాతి పొందును. నా అస్తి అత్ర సంశయః, ఈ విషయమున సందేహము లేదు. ఎవరు నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు, ఇందులో సందేహము లేదు అన్నారు పరమాత్మ. గంట బజాయించి చెప్తున్నారు. నిస్సందేహంగా చెప్తున్నది ఏంటంటే, అంత్యకాలమునందు కూడా నన్నే స్మరిస్తూ ఎవరు శరీరాన్ని విడిచిపెడతారో అతను నా స్వరూపాన్నే అంటే నన్నే పొందుతాడు. అంత్యకాలమునందు స్మరించుట అంటే ఏదైతే సర్వము బ్రహ్మమయము అని తెలుసుకున్నామో ఆ బ్రహ్మమునే చింతన చేస్తూ అంత్యకాలమున కూడా అదే చింతన చేస్తూ శరీరాన్ని త్యజిస్తే బ్రహ్మమును పొందుతావు. కాబట్టి ఏది చింతన చేస్తే అదే పొందుతాము. దేహ చింతన ఉంటే మళ్ళీ దేహములు వస్తాయి, బ్రహ్మచింతన ఉంటే బ్రహ్మము వస్తుంది. కాబట్టి బ్రహ్మచింతనే ప్రధానం. బ్రహ్మము అంటే ఏమిటో చెప్పారు కదా, అక్షరం నుంచి అధియజ్ఞం వరకు ఉన్నది బ్రహ్మమే. దేహచింతన నుంచి బ్రహ్మచింతన వైపుకు బుద్ధిని మరల్చాలి. బ్రహ్మచింతన చేస్తూ ఉంటే అదే దేహచింతన నుంచి మరలిపోతుంది. పై మెట్టు మీద కాలు పెట్టి కింద మెట్టు మీద నుంచి కాలు తీయాలి. పై మెట్టు మీద కాలు కుదురుకుంటే దానంతట అదే కింద మెట్టు మీద నుంచి కాలు వచ్చేస్తుంది. బ్రహ్మచింతన మొదలు పెడితే దేహచింతన తనంతట తానే వెళ్ళిపోతుంది. ఇది విడిచిపెట్టు అంటుంటే ఏది విడిచిపెట్టాలో అదే ఎక్కువగా ధ్యానం చేస్తాం. కాబట్టి ఇది పట్టుకో అని బ్రహ్మచింతనను ధ్యానం చేయాలి. ధ్యేయ వస్తువు మీద ఎక్కువగా చింతన పెట్టాలి. ఈ చింతన చేస్తున్న సమయంలో ఇన్ని జన్మల సంస్కారాల వలన బుద్ధి ప్రపంచం వైపుకు లాగుతుంటుంది. అలా పోనీయకుండా బుద్ధిని బ్రహ్మం వైపు మనం ప్రయత్నపూర్వకంగా లాగుతుండాలి. ప్రవృత్తులను అన్నింటినీ కూడా పరమాత్మ వైపుకి తిప్పాలి. అంతకాలేచ మాం ఏవ, నన్ను మాత్రమే
నాతో పాటు ఇంకేమీ లేవు, నన్ను మాత్రమే, పరమేశ్వరుడైన విష్ణువుని మాత్రమే స్మరిస్తుండాలి అంటున్నారు. ముందు నుంచి శరీరము నేను కాదు అనే భావాన్ని విడిచిపెట్టాలి. అలా అయితేనే శరీరాన్ని అవలీలగా విడిచిపెట్టగలడు. శరీరాన్ని నేను అని ఎంత భావన చేస్తే అంతగా వేదన పడతాం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు. దేహాత్మ భావనని విడిచిపెడితేనే బ్రహ్మభావము కలుగుతుంది. దేహాత్మ భావన లేకపోతే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు యాతన ఉండదు. దేహాన్ని నేను కాదు అనడం వల్ల మృత్యుంజయ స్తోత్రంలో చెప్పినట్లుగా ఉర్వారుక మివ బంధనాత్, పండిపోయిన దోసపండు తొడిమలో ఉన్నా కూడా తొడిమకు ఎలా అంటుకోకుండా ఉంటుందో అలా ఉంటావు. శరీరాన్ని అంత హాయిగా విడిచిపెట్టేస్తావు అంటున్నారు పరమాత్మ. అది అంత తేలిక కాదు. ముందు నుంచి పరమాత్మ భావం వైపు ఉంటేనే అంతకాలంలో ఆ భావం సిద్ధిస్తుంది. బ్రహ్మచింతన స్వభావంగా మారాలి. బ్రహ్మచింతన స్వభావంగా మారాలి అంటే నిత్యం అభ్యాసం చేయాలి. అభ్యాసం ద్వారా అది స్వభావంగా మారుతుంది. స్మరణ రావటం అంత తేలిక కాదు. అది స్వభావంగా మారితేనే వస్తుంది. 1 గంట బ్రహ్మచింతన చేసి తర్వాత వెంటనే ప్రపంచ విషయాలలోకి వెళితే అంత్యకాలంలో బ్రహ్మచింతన కలగకపోవచ్చు. నిరంతరం బ్రహ్మచింతనే ఉండాలి. సర్వవ్యాపకమైన తత్వాన్ని తెలుసుకోవటమే మామేవ. సర్వవ్యాపక తత్వంగా ఐక్యమైపోవటమే మద్భావం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఎవరు అంత్యకాలమునందు కూడా నన్నే స్మరిస్తూ దేహత్యాగము చేస్తారో అతను నన్నే అంటే నా స్వరూపమునే పొందుతాడు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.